అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం CFUs అంటే చెక్ ఫర్ అండర్స్టాండింగ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ముందుగా CFUలు అంటే ఏమిటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే CFUలు లేదా మినీ ఫార్మేటివ్ అసెస్మెంట్లు లెసన్ చెప్పే సమయంలో స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారో లేదో టీచర్గా మనకి అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మరి మనం CFUs క్లాస్ టైంలోనే ఎందుకు వాడాలి? మనం ఫార్మల్ అసెస్మెంట్ కోసం వేచి ఉండకుండా రియల్ టైం సమయంలో ప్రోగ్రెస్ మానిటర్ చేస్తూ మరియు అపోహలను గుర్తిస్తూ ఉండవచ్చు. స్టూడెంట్స్ లెర్నింగ్స్లో తప్పులను బలోపేతం చేయడం లేదని నిర్ధారించుకోవడానికి టీచర్కి యూజ్ అవుతుంది. ఇవి కాకుండా CFUలు ఈ కింది వాటికి కూడా సహాయపడతాయి. స్టూడెంట్స్ ఎంగేజ్మెంట్ పెంచడం అనగా లెర్నింగ్ని చురుకుగా చేయటం, స్టూడెంట్స్ను ట్రాక్లో ఉంచేలా కూడా CFUలు చేస్తుంది. బోధనలో మార్పులు చేయడానికి లేదా సర్దుబాటు చేయడానికి టీచర్కు సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం, CFUలు బోధన మరియు లెర్నింగ్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడతాయి, కానీ స్టూడెంట్స్ను ఎవాల్యుయేట్ చేయడానికి కాదు. స్టూడెంట్స్ తప్పులు చేయడం పర్వాలేదు అని, తప్పులు చేయడం వల్ల ఏమీ కాదని అర్థం చేసుకోవడం చాలా అవసరం. CFUలకు స్టూడెంట్స్ ఇచ్చిన ప్రతిస్పందనలపై గ్రేడ్ చేయబడరు. స్టూడెంట్స్ వివిధ మార్గాల్లో CFUలకు ప్రతిస్పందించవచ్చు. ఇవి వర్బల్ ఆర్ నాన్ వర్బల్లో ఉండొచ్చు, ఓరల్ ఆర్ రిటర్న్ రూపంలో ఉండవచ్చు, పిక్చర్స్ ఆర్ యాక్షన్ రూపంలో ఉండొచ్చు. అలాగే వాళ్ళ రెస్పాన్సెస్ యొక్క కాంప్లెక్సిటీ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. కొంతమంది వర్డ్స్ ద్వారా రెస్పాండ్ అవ్వచ్చు, కొంతమంది సెంటెన్సెస్ ద్వారా రెస్పాండ్ అవ్వచ్చు. అలాగే ఇట్ కెన్ ఆల్సో బీ అన్ ఎక్స్టెండెడ్ డిస్కోర్స్ లెవెల్, అంటే ఒక డిస్కషన్ రూపంలో కూడా రెస్పాండ్ అవ్వచ్చు. రెస్పాన్సెస్ అనేవి గ్రూప్ ఆర్ ఇండివిజువల్గా కూడా ఉండొచ్చు. గుర్తుంచుకోండి, లెర్నర్స్కి అంతులేని బోధన కన్నా అంతులేని ఫీడ్బ్యాక్ చాలా అవసరం. ఇప్పుడు మనం CFUస్లు ఎప్పుడు మరియు ఎలా ఉపయోగించాలో చూద్దాం. లెసన్లోని వివిధ పాయింట్లలో వివిధ CFU స్ట్రాటజీస్ని ఉపయోగించవచ్చు. మనం ఈ వీడియోలో అటువంటి 2 స్ట్రాటజీస్ని పరిశీలిస్తాము. స్ట్రాటజీ 1 FIST to 5. ఇట్స్ ఎ సెల్ఫ్ అసెస్మెంట్. స్ట్రాటజీ 2 ఎంట్రీ లేదా ఎగ్జిట్ టికెట్స్. మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా కొంత వివరంగా చూద్దాం. విభిన్న లెర్నర్స్కి అంటే డైవర్స్ లెర్నర్స్ కోసం సరిపోయేలా ప్రతి వ్యూహాన్ని ఎలా విభజించవచ్చో కూడా మనం చూద్దాం. రెడీ? ఆల్ రైట్. స్ట్రాటజీ 1 FIST to 5. అసలు FIST to 5 అంటే ఏమిటి? FIST to 5 అనేది సెల్ఫ్ అసెస్మెంట్ స్ట్రాటజీ. స్టూడెంట్స్ ఒక భావనపై వారి అవగాహనను త్వరగా కొలవడానికి మరియు కమ్యూనికేట్ చేయడానికి ఇది ఉపయోగించవచ్చు. స్టూడెంట్స్ తమ అవగాహన స్థాయిని చూపడానికి వారి చేతులను ఉపయోగిస్తారు. వారు ఎన్ని వేలు చూపిస్తే అంత అర్థమైంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, 0 అంటే ఒక్క వేలు కూడా చూపించకపోతే వారు అస్సలు అర్థం చేసుకోలేదని సూచిస్తుంది. 1 వేలు చూపిస్తే వారికి సహాయం అవసరమని సూచిస్తుంది. 2 వేలు చూపిస్తే వారికి మరింత లెర్నింగ్స్ మరియు ఉదాహరణలు అవసరమని సూచిస్తుంది. 3 వేలు చూపిస్తే వారు బాగా అర్థం చేసుకున్నారని సూచిస్తుంది. 4 వేలు చూపిస్తే వారు ఎక్కువగా అర్థం చేసుకున్నారని మరియు దానిని చూపగలరని సూచిస్తుంది. ఇక 5 వేలు చూపిస్తే పూర్తి అవగాహనను సూచిస్తుంది మరియు వారు దానిని బోధించగలరు అని అర్థం. దీన్ని చేయడానికి సులభమైన మార్గం ఇక్కడ చూపిన విధంగా 0, 3 మరియు 5లను ఉపయోగించవచ్చు. ఓకే, మనం FIST to 5 అంటే ఏంటో చూసాం. ఇప్పుడు దానిని ఎప్పుడు వాడాలో చూద్దాం. FIST to 5 సాధారణంగా ఇలా జరుగుతుంది. ఇండిపెండెంట్గా పనిని ప్రారంభించే ముందు లేదా లెసన్ యొక్క తదుపరి విభాగానికి వెళ్ళడం ముందు. ఇది మొత్తం తరగతి లేదా చిన్న గ్రూప్ సెట్టింగ్లో కూడా ఉపయోగించవచ్చు. FIST to 5 డైవర్స్ లెర్నర్స్ కోసం వేరువేరు మార్గాలలో ఎలా చేయడానికి వస్తుందో చూద్దాం. ఫస్ట్, షెడ్యూలింగ్ చెక్ పాయింట్స్. చెక్ పాయింట్స్ ఆర్ చెక్-ఇన్స్ అంటే మనం చెప్పే కాన్సెప్ట్స్ ఆందోళన మరియు శ్రద్ధ సమస్యలు ఉన్న పిల్లలకి అర్థం అవుతున్నాయో లేవో అని తరచుగా అడిగి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ చెక్ పాయింట్స్ని మనం క్లాస్ మధ్యలో మనం చెప్పే కాన్సెప్ట్స్ అర్థం అవుతున్నాయా లేదా, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని క్విక్గా చెక్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఈ చెక్ పాయింట్స్ని క్లాస్ తర్వాత కూడా ఫీడ్బ్యాక్ పర్పస్ కోసం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇండివిజువలైజింగ్ ద చెక్స్.
కొంతమంది స్టూడెంట్స్కు ఇతరుల కంటే తరచుగా చెక్స్ అవసరం కావచ్చు. భావోద్వేగ అవసరాలున్న స్టూడెంట్స్ తోటివారి ముందు రెస్పాన్స్ ఇవ్వలేకపోవచ్చు. సో వారికి 1-on-1 తనిఖీ చేయండి. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు దీన్ని చెక్-ఇన్స్ లాగా చేశారని నిర్ధారించుకోండి. స్టూడెంట్స్ అర్థం చేసుకోలేదని మరియు సహాయం కావాలని అనే ఊహతో లోపలికి వెళ్ళవద్దు. లెట్స్ చెక్ హౌ మచ్ హ్యావ్ యూ అండర్స్టూడ్ స్ట్రాటజీ 1. ఆన్ ఎ స్కేల్ 0 to 5 మీరు స్ట్రాటజీ 1 ఫిస్ట్ టు 5ని ఎంతవరకు అర్థం చేసుకున్నారో చెప్పండి. ఒకవేళ 0 to 3 ఫింగర్స్ చూపిస్తే యూ కెన్ గో బ్యాక్ అండ్ రీవాచ్ దిస్ పార్ట్. ఒకవేళ 4 to 5 ఫింగర్స్ చూపిస్తే యూ కెన్ మూవ్ అహెడ్. సరే, ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాటజీకి వెళ్దాం. స్ట్రాటజీ 2 ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ టికెట్స్. అసలు ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ టికెట్స్ అంటే ఏమిటో చూద్దాం. అయితే కొత్త లెర్నింగ్ కోసం స్టూడెంట్స్ రెడీనెస్ తనిఖీ చేయడానికి ఎంట్రీ టికెట్స్ ఇవ్వబడతాయి. లెసన్ నుండి నేర్చుకున్న దాన్ని అంచనా వేయడానికి ఎగ్జిట్ టికెట్స్ ఇవ్వబడతాయి. ఎంట్రీ లేదా ఎగ్జిట్ టికెట్స్ మనం FLలో ఉపయోగించే ఎలాంటి ప్రశ్నల రూపంలోనైనా ఇవ్వవచ్చు, అనగా క్లోజ్డ్ అండ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే MCQలు, చెక్ లిస్ట్లు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నేమ్ ద ఫాలోయింగ్ లాంటివి. ఆర్ ఇట్ కెన్ బి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఇన్ఫర్మేషనల్, రిఫ్లెక్టివ్, ప్రెడిక్టివ్, ఒపీనియన్ ఎక్సెట్రా. ఓకే, మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టికెట్స్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు దానిని ఎప్పుడు వాడాలో చూద్దాం. ఎంట్రీ లేదా ఎగ్జిట్ టికెట్లు సాధారణంగా లెసన్ చెప్పే ముందు లేదా లెసన్ ఆర్ యాక్టివిటీ తర్వాత ఇవ్వబడతాయి. ఇది తరగతి మొత్తానికి, చిన్న గ్రూప్స్కి లేదా 1-on-1 స్టూడెంట్స్లో కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ స్ట్రాటజీని డైవర్స్ లెర్నర్స్ కోసం ఎలా డిఫరెన్షియేట్ చేయాలో చూద్దాం. డైవర్స్ లెర్నర్స్ కోసం టికెట్స్ యొక్క విభిన్న వర్షన్లను సృష్టించండి. సాధారణ లేదా అధునాతన, తక్కువ లేదా మరిన్ని ప్రశ్నలు రూపొందించవచ్చు. ప్రతిస్పందనల కోసం మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ రెస్పాన్సెస్ అంటే రైటింగ్, ఓరల్ రెస్పాన్సెస్ లేదా విజువల్ రిప్రజెంటేషన్స్లో కూడా ఇవ్వమని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాం. ఎగ్జిట్ టికెట్కి సమయం ఆసన్నమైంది. మనమందరం తదుపరి వ్యూహానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెక్ చేద్దాం. కింది స్టేట్మెంట్స్లో లోపాలను గుర్తించండి మరియు కారణాలను చూపుతూ సరైన రెస్పాన్స్ రాయండి. యాక్టివిటీ లేదా లెసన్ తర్వాత ఆ లెసన్ నుండి స్టూడెంట్స్ నేర్చుకుంటున్న తీరును అంచనా వేయడానికి ఎంట్రీ టికెట్స్ ఇవ్వబడతాయి. విభిన్న లెర్నర్స్ కోసం ఎంట్రీ లేదా ఎగ్జిట్ టికెట్లను వేరు చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఆన్సర్స్ని చూద్దాం. ఇప్పుడు స్టేట్మెంట్ 1 చూద్దాం. యాక్టివిటీ లేదా లెసన్ తర్వాత ఆ లెసన్ నుండి స్టూడెంట్స్ నేర్చుకుంటున్న తీరును అంచనా వేయడానికి ఎంట్రీ టికెట్స్ ఇవ్వబడవు. యాక్టివిటీ లేదా లెసన్ తర్వాత స్టూడెంట్స్ నేర్చుకున్న విధానాన్ని అంచనా వేయడానికి ఎగ్జిట్ టికెట్స్ ఇవ్వబడతాయి. స్టూడెంట్స్ సంసిద్ధతను తనిఖీ చేయడానికి ముందుగా ఎంట్రీ టికెట్స్ ఇవ్వబడతాయి. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూద్దాం. విభిన్న లెర్నర్స్ కోసం ఎంట్రీ లేదా ఎగ్జిట్ టికెట్లను వేరు చేయడం సాధ్యం కాదు. విభిన్న లెర్నర్స్ కోసం ఎంట్రీ లేదా ఎగ్జిట్ టికెట్లను వేరు చేయవచ్చు. మనం ప్రస్తుతం చేసిన యాక్టివిటీ కేవలం ఎగ్జిట్ టికెట్ మాత్రమే కాదు, మరొక వ్యూహానికి ఉదాహరణ. ఆ వ్యూహం పేరు ఎర్రర్ కరెక్షన్. ఎర్రర్ కరెక్షన్ పై మరింత సమాచారం కోసం QR కోడ్ని స్కాన్ చేయండి. సరే టీచర్స్, ఇప్పుడు మనం ఈ అంశం ముగింపుకు వచ్చాము. మీ అందరి కోసం ఇదిగో ఎగ్జిట్ టికెట్. మీరు గమనిస్తే ఈ 3-2-1 టికెట్స్లో మీరు 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. మొదటిది, ఈరోజు మనం నేర్చుకున్న 3 CFU వ్యూహాలను లిస్ట్ చేయండి. రెండవది, మనం CFUలను ఎందుకు ఉపయోగిస్తామో 2 కారణాలను వ్రాయండి. మరియు మూడవది, మీరు రాబోయే లెసన్లో స్టూడెంట్స్ను అడగగల ఒక నమూనా ఎంట్రీ టికెట్ ప్రశ్నను రాయండి. Good job teachers. Do not forget to use these in your coming lessons. Thank you.